అంతే. సాధించలేదు. అది అలా ఉంచితే ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం వరకు మనం కొత్త ముఖ్యమంత్రి అయ్యామని అనిపిస్తుంది. దేంట్లో మన ఇంట్లో ఉండే మన సూపర్ స్టార్ శ్రీ గారు, శ్యాము, అలాగే అందరూ కలిసి ఉండడం వల్ల త్రిమూర్తుల్లాగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన ఓకే సార్ వీడి జార్ మూడు వేస్తారా? వచ్చింది సంబరాలే, అందరూ రావాలి. నల్గొండ ఒకసారి ఇచ్చోడండి అన్న ఇచ్చోడండి. ఎంత ఎండల్లోనైనా చల్లగా చేయాలంటే ఏసీ ఉండాలి. అలాంటి ఏసీ చేసిన ఏసీ మెకానిక్లు మన దర్శకొద్ది ఈ రోడ్లో ఇద్దరు ఉన్నారు. మురమాల విశేష్ గారు, అలాగే పొడికల అప్పరెడ్డి గారు. అందుకే చాలా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను గన్నదో, ఏ తల్లి నిన్ను గన్నదో, ఆ భూమిని కన్న తల్లి గొప్పదిరా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసమేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా. ఆరుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నీరురా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. థ్యాంక్ యూ మేడం. మన యూనియన్ సంబంధించి గురువులు కాబట్టి సందేశ సూచనలు ఇవ్వాల్సిన పట్టుకోండి. మన ఆరోగ్యం మనకి డాక్టర్ గారు. చేయూతనిచ్చేవాడయ్యా
భక్తుల కృష్ణయ్య కోరిన వరములు ఇచ్చేవాడు కల్పతరువు అయ్యా అందరి బంధువయ్యా నా నాగావళి కృష్ణయ్య. థ్యాంక్స్ అండి. ప్రజెంట్ తెలియజేస్తూ ఉన్నాం. నెంద నూరేళ్ళు కూడా వదిన గారు మీ ఉంటూ అందరికీ కార్మికులకు కానీ పెద్దమామ యూనియన్ అందరికి కూడా మంచి సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆడపడుచు సన్మాన కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రసాద్ తమ్ముడు ఒక మాట అన్నారు. మరి వదిన గారు కూడా ఈరోజు సేవను చెప్పారు కనుక ధన్యభూమి నాదేశం సదా స్మరామి పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదా స్మరామి నన్ను కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నాదేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నాదేశం పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెచ్చిన ప్రజాపతి మధుర్మాద శక్తులు చురకత్తులు ధరిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ఆ శుద్ధ రాజకీయానికి రుద్రవేతుడై లేచి మాతృభూమి నుడిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టాడు రాసిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పలు వచ్చావా ఒరే చల్లముక్క కష్టజీవులు ముట్టి తిని వెలిగే నీకు ఎందుకు కట్టాలిరా అని పిల్ల పిల్ల సంఖ్యలు తెచ్చి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదా స్మరామి కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి.
సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందును నడిచాడు. గగన సిగలగసి కరుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు వెళ్ళ స్వరాజ్యం సాధించే సమరంలో అమరవీరులై వెలిగే యువతారల కన్నది ఈ దేశం. చరితాదుల కన్నది నా భారతదేశం. నా దేశం ధన్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. కన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అలా చేసినటువంటి వెల్డింగ్ అసోసియేషన్ మరియు రాజకీయ ప్రముఖులు, వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు అందరికీ ముందుగుండా స్వాతంత్ర దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కార్మికుల తాలూగా అనుసంధానంగా ఉండేటువంటి వెల్డింగ్ అసోసియేషన్ మరి 7వ సంవత్సరం ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవడం అనేది సభా అధ్యక్షులు అయినటువంటి సోదరు ప్రసాద్ గారికి, ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కొనసాగినటువంటి అప్పారావు గారికి, వేదిక మీద ఉండేటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉండేటువంటి పెద్దలకు అందరికీ మరోసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో మనం ఇది 79వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం. మరి అదేవిధంగా గతంలో మరి ఈ భారతదేశానికి బ్రిటిష్ తాలూగా పాలన కూడా పెద్దలు చెప్తుండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు మనం ఈ భూమి మీద జన్మించలేదు కనుక వాళ్ళు పెట్టేటువంటి బాధలు కానీ అనేకమైనటువంటి రక్త మాంసాలు కూడా మనని తిని వేధించేవాళ్ళు. మరి ఆ సందర్భంగా మన వాళ్ళు కూడా మహాత్మా గాంధీ కానీ కొంతమంది ప్రముఖులంతా కూడా పోరాటాలు నాయకత్వంగా చేసి ఆ ఇంగ్లీష్ పనుల నుంచి మనం దక్కించుకోవడం అనేది చాలా సంతోషమైన దినం. అది 1947 ఆగస్టు 15 అర్ధరాత్రిన మన భారతదేశానికి ఒక స్వాతంత్రం అంటూ వచ్చింది కనుక ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఒక పండగ వాతావరణంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. ముందుకు కూడా ఇదే రకంగా మనం అంతా కూడా నడవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పుడే పెద్దలు చెప్పారు ప్రసాద్ తమ్ముడు, అనేక రకమైన ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటిని అధిగమిస్తూ మనకు ముందు అడుగులు వేసేటప్పుడే మనం ఒక చక్కనైన మార్గాన్ని చూపించే వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనప్పుడు కూడా భారతదేశంలో ఉండేటువంటి ఏ ఒక్క పౌరుడికి కానీ ఒక రకమైన ఇబ్బంది వచ్చేటప్పుడు మనం అంతా కూడా నడుము పెరగాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మనిషిని ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వ్యాపార వర్గాలు కూడా మరి తెలియని వాళ్ళు చాలామంది వీళ్ళకి ఏమని అనుకుంటారు. ఈ వెల్డింగ్ అసోసియేషన్ తాలూకా వాళ్ళ తాలూకా బాధలు చూస్తే మరి చాలా బాధ అనిపిస్తుంటారు. కానీ మన వరకు ఏం చేయాలో అంతవరకు కూడా మనం వాళ్ళకి సలహాలు సూచనలు మా వరకు కూడా ముందుకి కొన్ని విషయాల్లో మరి అప్పారావు తమ్ముడు కూడా తెలుసు ముందుకు నడిచేటువంటి వ్యక్తిను. మరి ఈరోజు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు పిలిచిన వెంటనే కొన్ని కార్యక్రమాలకి ఈరోజు అటెండ్ అయినప్పుడు కూడా సమయానికి కొంచెం లేట్ అయినప్పుడు కూడా మీరు నాకు ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం మనకి భారతదేశాన్ని ఈరోజు నిర్భయంగా
మన తాలూకా కాలు మీద నిలబడి మనం జీవనోపాధి చేస్తున్నామంటే ఆ రోజు మనం చేసేటువంటి పోరాటాలు మాత్రమే. అందుకారణం చేత మీరంతా ఒక మాట మీద ఉండి ఒకే బాట మీద ఉండి ప్రశాంతం చెప్పేటట్టు చిన్న అభిప్రాయాలు వస్తాయి తాత్కాలికమైనవి. ఎందుకంటే వస్తూ సర్దుమని ముందుకు వెళ్ళేటప్పుడే ఆ యూనియన్ ఉండేటువంటి బలాన్ని గ్రహించి మాలాంటి వాళ్ళని కూడా మీ వద్దకు వచ్చి మేమంటూ ఉన్నామని ఒక మాట చెప్పట్లో చెప్తే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా మేమంతా నడిచేటప్పుడే మంచి మార్గదర్శిగా మనం ముందుకు కొనసాగుతాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాం.